బళ్ళారిలో కన్నడ సంఘాలు రెచ్చిపోయాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఏర్పాటు చేసిన దుకాణాలపైన దాడులకు దిగారు. కన్నడతో పాటు తెలుగులోనూ సైన్ బోర్డులు పెట్టడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భాషలో మాత్రమే పేర్లు ఉండాలని, వేరే భాష కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చారు. భాషాభిమానం పేరుతో కొంతకాలంగా కన్నడ సంఘాలు ఇతర భాషలను వ్యతిరేకిస్తున్నారు. తెలుగు సినిమాలను సైతం అడ్డుకుంటున్న ఘటనలు జరిగాయి. బళ్ళారిలో కన్నడ సంఘాలు రెచ్చిపోతున్నాయి. యూజువల్గా అక్కడ తెలుగు అలాగే కన్నడ రెండు భాషల్లో కూడా వ్యాపారులు బోర్డులు పెట్టుకుంటారు. బార్డర్లో ఉంటుంది కాబట్టి బళ్ళారి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల వాళ్లకు చెందిన ఏర్పాటు చేసిన దుకాణాలపైన కన్నడ సంఘాలు దాడులకు దిగుతున్నాయి. కన్నడతో పాటు తెలుగులోనూ బోర్డులు పెట్టడంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కన్నడ సంఘాలు. కన్నడ భాషలో మాత్రమే పేర్లు ఉండాలని, వేరే భాష కనిపించకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. భాషా అభిమానం పేరుతో కొంతకాలంగా కన్నడ సంఘాలు ఇతర భాషలను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. తెలుగు సినిమాలను సైతం అక్కడ అడ్డుకుంటున్న ఘటనలు కూడా జరిగిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే బళ్ళారిలో కన్నడ సంఘాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారులు ఏర్పాటు చేసిన దుకాణాలపైన తెలుగు భాషలో పేర్లు ఉండకూడదు అంటూ దాడులకు దిగుతున్నారు. డైరెక్ట్గా వాళ్ళ బోర్డుని సైన్ బోర్డ్స్ని కూడా స్వయంగా వాళ్లే తొలగిస్తున్న సిచ్యువేషన్స్ కూడా బళ్ళారిలో నెలకొన్నాయి. తెలుగులోనూ బోర్డులు పెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ సంఘాలు. కన్నడ భాషలో మాత్రమే పేర్లు ఉండాలంటూ, వేరే భాష కనిపించకూడదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. భాషా అభిమానం పేరుతో కొంతకాలంగా కన్నడ సంఘాలు ఇతర భాషలను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. తెలుగు సినిమాలను సైతం అక్కడ అడ్డుకుంటున్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి.